Hello guys, welcome back to our channel. Do you know you can schedule your Facebook and Instagram posts in advance and save a lots of time? మీరు ముందుగానే ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్ పోస్ట్ని షెడ్యూల్ చేసి టైం సేవ్ చేయొచ్చు అని మీకు తెలుసా? స్టే ట్యూన్ టిల్ ద ఎండ్. I will show you step by step process with tips. Right? Why scheduling is important? మీరు బిజినెస్ ఓనర్స్, కంటెంట్ క్రియేటర్స్ అండ్ డిజిటల్ మార్కెటర్స్ అయితే మీకు కన్సిస్టెన్సీ అనేది చాలా ఇంపార్టెంట్. ఎవ్రీడే మాన్యువల్గా పోస్ట్ చేయడం చాలా టఫ్. సో ఈ సమస్యకి సొల్యూషన్ ఏంటి అంటే స్కెడ్యూలింగ్ అన్నమాట. స్కెడ్యూలింగ్ పెయిడ్ టూల్స్ కూడా ఉంటాయి, కానీ మీరు పెయిడ్ టూల్స్ యూస్ చేసినట్టయితే బఫర్ లాంటివి ఉంటాయి. సో ఆ స్కెడ్యూలింగ్ చేస్తే మీరు సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఏవైతే ఉన్నాయో ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, లింక్డ్ఇన్, ట్విట్టర్ ఇలాంటి అన్ని సోషల్ మీడియాలోని మీరు పోస్ట్ చేయొచ్చు. బట్ దట్ ఈస్ పెయిడ్. బట్ ఫేస్బుక్లో ఓన్లీ ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్ పోస్టింగ్ చేసుకోవడానికి ఉంటుంది. సో స్కెడ్యూల్ ఫేస్బుక్ నుంచి మనం ఎలా చేసుకోవాలి అనే దాని గురించి ఇప్పుడు మనం తెలుసుకుంటాం. ఇప్పుడు అసలు స్కెడ్యూల్ చేయడం వల్ల మనకు వచ్చే బెనిఫిట్ ఏంటి అంటే ఫస్ట్ టైం సేవ్ అవుతుంది. మన డైలీ ఒకరోజు కూర్చొని మనం ఒక 2-3 అవర్స్ కన్సిస్టెన్స్గా కూర్చొని చేసి మనం పోస్ట్ పెట్టేసుకున్నట్లయితే ఈరోజు, రేపు, ఎల్లుండి అట్లా మీరు ఎన్ని రోజులు పోస్ట్ చేయాలనుకుంటున్నారు, వీక్లీ ఎన్ని పోస్టులు చేయాలనుకుంటున్నారు, మంత్లీ ఎన్ని పోస్ట్ చేయాలనుకుంటున్నారు అనే దాని గురించి మీరు ఒక 2-3 డేస్లో కూర్చొని చేసుకుంటే మీకు కన్సిస్టెన్సీ అనేది పోస్ట్ అయిపోతూ ఉంటుందన్నమాట. మీకు రీచ్ ఆడియన్స్ అనేది ఎట్ ద రైట్ టైంలో జరుగుతుంది. అవునా? నెక్స్ట్ గ్రో ఎంగేజ్మెంట్ అనేది మీకు ఫాస్ట్గా జరుగుతుంది. సో మీరు స్కెడ్యూల్ చేయడం వల్ల సో మెనీ బెనిఫిట్స్, మీ రీచ్ అనేది చాలా చాలా బాగా పెరుగుతుంది. సో మీరందరూ ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్ కోసం స్కెడ్యూల్ ఎలా చేసుకోవాలి అనే దాని గురించి ఇప్పుడు మనం మన ఫేస్బుక్కి వెళ్దాం. ఫస్ట్ అందరూ facebook.com-కి వెళ్ళండి. facebook.com-కి వెళ్ళిన తర్వాత మీరు మీ ప్రొఫైల్లోని మీకు ఏదైతే పేజ్ ఉందో ఆ పేజ్ మీద అందరూ క్లిక్ చేయండి. మీ పేజ్ని ఓపెన్ చేయండి. మీ పేజ్లోని ఫస్ట్ మెటా బిజినెస్ స్వీట్ ఏదైతే ఉందో ఈ మెటా బిజినెస్ స్వీట్ని అందరూ ఆన్ చేయండి. క్లిక్ ఆన్ మెటా బిజినెస్ స్వీట్. సో ఇక్కడ మీ మెటా బిజినెస్ స్వీట్లోని ఇక్కడ చూడండి ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్ లింక్ అయిన అకౌంట్ అనేది చూపిస్తూ ఉంటుంది. రైట్? ఇక్కడ మీరు స్క్రోల్ డౌన్, దెన్ నెక్స్ట్ ఇక్కడ ప్లానర్ అనేది ఉంటుంది. ఈ ప్లానర్ మీద అందరూ క్లిక్ చేయండి. ఇక్కడ మీకు స్కెడ్యూల్ చేసుకోవడానికి ఒకటి ఫేస్బుక్కి, ఇంకొకటి ఇన్స్టాగ్రామ్ స్కెడ్యూలింగ్కి మీకు ఇక్కడ ఇలా పోస్ట్ చేసుకోవచ్చు. రైట్? మీరు క్రియేట్ పోస్ట్ మీద క్లిక్ చేయండి. అందరూ క్రియేట్ పోస్ట్ మీద క్లిక్ చేసినట్టయితే ఇక్కడ కంపల్సరీగా మీ ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్ పోస్ట్ చేయడం కోసం మీరు లింకప్ చేసుకొని ఉండాలి. కంపల్సరీగా ఇది లింకప్ చేయాలి. దెన్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీడియా దగ్గర మీరు వీడియోని పోస్ట్ చేస్తారా అనేది మీరు ఇక్కడ పోస్ట్ చేయండి. రైట్? దెన్ నెక్స్ట్ వచ్చేసి మీకు చూడండి వీడియో టైటిల్ ఏమవి ఉంటుంది అని అడుగుతున్నారు. వీడియోకి టైటిల్ ఇద్దాం అండ్ ఆల్సో డిస్క్రిప్షన్ కూడా ఇద్దాం. ఇక్కడ వీడియోకి టైటిల్ ఇచ్చేయండి. ఏ టెక్స్ట్ అయితే ఇవ్వాలి అనుకుంటున్నారో ఇక్కడ పేస్ట్ చేయండి. రైట్? నెక్స్ట్ అని క్లిక్ చేయండి. స్కెడ్యూల్లో అంటే ఈరోజు 16 కాబట్టి టుమారో టైంకి 17th మనం స్కెడ్యూల్ టైం చేస్తున్నాం. మనం ఇంకా
ఆ టైం కాదు అని అనుకుంటే మీరు ఇక్కడ యాక్టివ్ టైం, ఏ టైంకి మీకు కావాలి అనుకుంటున్నారో, ఏ టైంలో మీరు స్కెడ్యూల్ చేయాలి అనుకుంటున్నారో ఆ టైంని ఇక్కడ స్కెడ్యూల్ చేసేసి సేవ్ చేయండి. స్కెడ్యూల్ మీద మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది. దెన్ యూ హ్యావ్ టు గో టు స్కెడ్యూల్. మీ పోస్ట్ అనేది స్కెడ్యూల్ అయిపోతుంది. ఓకే, క్రియేట్ రీల్ అని క్లిక్ చేయండి. ఇలా మీరు స్కెడ్యూల్ చేసుకోవచ్చు. మీ పోస్ట్ని మీరు ఇలా స్కెడ్యూల్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు చూసినట్లయితే మీ పోస్ట్ అనేది స్కెడ్యూల్ అయిపోతుంది. మీ పోస్ట్ అనేది స్కెడ్యూల్ చేసేసాం, రైట్? ఇక్కడ చూడండి, ఇక్కడ బూస్ట్ అనే ఆప్షన్ ఉంది. ఇక్కడ బూస్ట్ అనే ఆప్షన్ ఉంది కదండి. ఈ బూస్ట్ అనే ఆప్షన్ని క్లిక్ చేసినట్టయితే మీరు ఇదే పోస్ట్ని బూస్ట్ చేయాలి అంటే కింద ఉన్న ఈ బూస్ట్ పోస్ట్ని ఎనేబుల్ చేయాల్సి ఉంటుంది. బూస్ట్ అయినా యాడ్స్ అయినా బోత్ ఆర్ సేమ్. ఫేస్బుక్ యాడ్స్ అకౌంట్ ఉంటుంది అసలు యాడ్స్ వేయడానికి, అక్కడికి వెళ్ళి యాడ్స్ రన్ చేస్తే బాగుంటుంది. ఈ పోస్ట్ వైరల్ అవ్వాలి అంటే కింద ఈ బూస్ట్ ఉంది కదా, ఇక్కడ ఎనేబుల్ చేయండి. బూస్ట్ చేయాలంటే ఖచ్చితంగా మనీ పెట్టాల్సిందే మనం. ఇట్ ఈజ్ ఆల్సో అడ్వర్టైజ్మెంట్ అండి. అంటే నా ఫేస్బుక్కి, నా ఇన్స్టాగ్రామ్కి రీచ్ పెరగాలి అంటే బూస్ట్ యాడ్స్ని మీరు రన్ చేయొచ్చు. బట్ ప్రాపర్గా యాడ్స్ రన్ చేయాలి అంటే యాడ్స్ మేనేజర్లోకి వెళ్ళి యాడ్స్ వేయండి. బట్ ఇది కూడా మనం ఫస్ట్ చూద్దాము, ఇట్లా ఎలా యాడ్స్ వేయాలి అండ్ ఆల్సో బూస్ట్ పోస్ట్ నుంచి యాడ్స్ ఎలా వేయాలి కూడా చూద్దాం మనం. ఈ మెటా బిజినెస్ స్వీట్లోని యాడ్స్ దగ్గరికి వెళ్ళండి. ఇక్కడ యాడ్స్ అనే బటన్ ఉంది కదా, అందరూ యాడ్స్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ క్రియేట్ యాడ్ అని ఉంది కదండి, ఈ క్రియేట్ యాడ్ మీద మీరు క్లిక్ చేసినట్టయితే మీ యాడ్ని క్రియేట్ చేస్తారు. గోల్ని సెట్ చేసుకోమంటున్నారు అంటే మీరు వెబ్సైట్, మీరు విజిటర్స్ కావాలా మీకు, లేదా మీకు కాల్స్ కావాలా, బూస్ట్ ఇన్స్టాగ్రామ్ కంటెంట్ చేయాలా అని అడుగుతున్నారు. మీకు ఏమీ తెలియదంటే స్టార్టెడ్ విత్ ఆటోమేటెడ్ యాడ్స్ మీద క్లిక్ చేయొచ్చు. అప్పుడు మీకు ఫేస్బుక్కే మిమ్మల్ని రిఫర్ చేసి మీ ముందు యాడ్స్ని బూస్ట్ చేస్తుంది అనమాట. అయితే మనం ఏం చేద్దామంటే బూస్ట్ ఫేస్బుక్ కంటెంట్ అనేది క్లిక్ చేద్దాం. ఇక్కడ చూడండి, ఏ పోస్ట్ని మీరు బూస్ట్ చేస్తారు అని అడుగుతున్నారు. ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోండి. ఒకవేళ ఫర్ సపోజ్ ఈ ఏదైతే పోస్ట్ ఉందో ఈ పోస్ట్కి నేను బూస్ట్ చేద్దాం అనుకుంటున్నా. ఈ బూస్ట్ మీద క్లిక్ చేసినప్పుడు మీకు ఇక్కడ చూపిస్తున్నారు చూడండి, మీ గోల్ ఏంటి అని చూపిస్తున్నారు. మీరు గోల్ని సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ కూడా గెట్ మోర్ మెసేజెసా, ఎంగేజ్మెంటా, చూడండి వెబ్సైట్ విజిటర్స్ కావాలా, కాల్స్ కావాలా, ఎట్లాగా అనేది అడుగుతున్నారు. మీకు ఏది కావాలంటే అది మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. దెన్ నెక్స్ట్ టెక్స్ట్ ఆటోమేటిక్గా తీసేసుకుంటుందండి, ఆల్రెడీ మీరు ఇక్కడ ఇచ్చున్నారు కాబట్టి. దెన్ ఇక్కడ చూడండి, ఇక్కడ మీరు యాప్స్ని ఆల్రెడీ మెసెంజరు, ఇన్స్టాగ్రామ్ యాడ్ చేశారు, వాట్సాప్ని కూడా కనెక్ట్ చేయండి అన్నారు. కనెక్ట్ చేస్తే మీరు ఈ కనెక్ట్ బటన్ మీద క్లిక్ చేసినట్టయితే మీ వాట్సాప్ నంబర్ అడుగుతారు, దానికి ఒక కోడ్ వస్తుంది, దాన్ని యాడ్ చేసేయండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి, ఆడియన్స్ దగ్గర మీకు ఇక్కడ ఆడియన్స్ డీటెయిల్స్ అని అన్నారు. లొకేషన్ వచ్చి ఇండియా అని, మినిమం ఏజ్ వచ్చేది 18 అని ఇక్కడ ఇచ్చారు. మీరు దీన్ని ఎడిట్ చేయాలి అని అంటే ఇక్కడ ఎడిట్ బటన్ మీద క్లిక్ చేసినట్టయితే మీరు ఓన్లీ మెన్స్కి వేయాలనుకుంటున్నారా, ఓన్లీ ఉమెన్స్కి వేయాలనుకుంటున్నారా, 18 to 65 ఏజ్ గ్రూప్ వాళ్ళకి వేయాలనుకుంటున్నారా, 18 to 45 గ్రూప్ వాళ్ళకి వేయాలి యాడ్ చూపించాలనుకుంటున్నారా, ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళకి మీరు యాడ్ చూపించాలనుకుంటున్నారో ఇక్కడ మీరు ప్రాపర్గా సెట్ చేసుకోవచ్చు. దెన్ ఇక్కడ మీకు ఇండియా వద్దు, మీరు వేరే లొకేషన్ని మీరు ఇక్కడ యాడ్ చేయాలనుకుంటున్నారు, సెలెక్ట్ చేయండి మీరు ఇక్కడ లొకేషన్ని. ఓకే, మీ లొకేషన్ ఏదైతే ఉంటుందో ఆ లొకేషన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ నేను హైదరాబాద్ తెలంగాణని సెలెక్ట్ చేశాను. సో 40 కిలోమీటర్స్ రేడియస్లోని
దానిని సెలెక్ట్ చేశాను. నెక్స్ట్ డీటెయిల్ టార్గెటింగ్ అంటున్నారండి. ఇక్కడ మీరు ఇక్కడ డీటెయిల్ టార్గెటింగ్ కూడా ఇవ్వచ్చు. ఎలాంటి వాళ్ళకి మీరు స్టార్టప్ కంపెనీస్ వాళ్ళకి ఇవ్వాలి అనుకుంటున్నారా? స్టార్టప్ కంపెనీస్ 500 స్టార్టప్ కంపెనీస్కి ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళకి ఇవ్వాలి అనుకుంటున్నారా? మీరు ఎలాంటి వాళ్ళకి రీచ్ అవ్వాలనుకుంటున్నారు? బిజినెస్ పీపుల్కా, బిజినెస్ వాళ్ళకా, స్టూడెంట్స్కా? ఇక్కడ ఇచ్చేయండి. మీరు స్టూడెంట్స్కా, డెమోగ్రఫీ జాబ్ టైటిల్ ఉన్న వాళ్ళకా, లేదా ఎడ్యుకేషన్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకా, మీరు ఎలాంటి డీటెయిల్ టార్గెటింగ్ చేయాలి అనుకుంటున్నారో మీరు ఇక్కడ డీటెయిల్ టార్గెటింగ్ చేయొచ్చు. దెన్ ఇక్కడ సేవ్ ఆడియన్స్ అని అంటే మీరు ఇచ్చిన డీటెయిల్స్, ఆడియన్స్ డీటెయిల్స్ అంటే మీరు ఇచ్చిన లొకేషన్ చూడండి. ఇక్కడ ఇండియా, హైదరాబాద్, తెలంగాణ 40 కిలోమీటర్స్ రేడియస్ లోని ఇచ్చాం. లొకేషన్ అనేది ఆన్ చేసాం. మినిమం ఏజ్ వచ్చేసి 25 నుంచి 45 అండ్ ఆల్సో పీపుల్ హూ మ్యాచ్డ్ అంటే స్టూడెంట్స్ అనే మనం ఏదో ఇచ్చాం ర్యాండమ్ గా. ఇక్కడ ఆడియన్స్ ని ఆన్ చేసాం. ఇలా ఇచ్చిన తర్వాత మీరు కొంచెం క్రిందికి వచ్చినట్లయితే మీరు స్కెడ్యూల్ బడ్జెట్ అనేది ఇక్కడ ఇచ్చుకోవచ్చు అనమాట. స్టార్ట్ డేట్ అండ్ ఎండ్ డేట్ ఇవ్వచ్చు. టైం సెట్ చేయొచ్చు అండి. మీరు ఇక్కడ బడ్జెట్ అండ్ డైలీ బడ్జెట్ కూడా ఉంటుందండి. మీరు బడ్జెట్ ఎంత పెట్టాలి అనుకుంటున్నారు అనేది పేమెంట్స్ లోకి వెళ్తే ఇక్కడ చూడండి. మీరు పేమెంట్ చేయాలి అంటే ఇక్కడ యాడ్ ఫండ్స్ ఉంది కదండి, యాడ్ ఫండ్స్ మీద క్లిక్ చేయాలి అనమాట. యాడ్ ఫండ్స్ మీద క్లిక్ చేస్తే మీరు ఎంత పోస్ట్ చేయాలి అనుకుంటున్నారు పర్ డేకి మీరు అని అంటే మీరు 1000 రూపీస్ అని ఇచ్చారనుకోండి, 1000 రూపీస్ ఇవ్వండి ఫర్ సపోజ్ చెప్తున్నా. నెక్స్ట్ అమౌంట్ వచ్చేసి 1000 రూపీస్ ఇచ్చారు. మీరు ఎలా క్రెడిట్ చేస్తారు, ఎలా యాడ్ చేస్తారు మనీ అంటే క్రెడిట్ ఉంటే డెబిట్ కార్డ్ ఆర్ క్రెడిట్ కార్డ్ ఇలా వెళ్ళండి, దీన్ని తీసుకోండి. లేదు మీకు యూపీఐ పేమెంట్స్ చేయడం ఇంట్రెస్ట్ ఉంటే యూపీఐ పేమెంట్స్కి వెళ్ళండి. లేదు నా దగ్గర నెట్ బ్యాంకింగ్ ఉంది అని అంటే నెట్ బ్యాంకింగ్ తీసుకోండి. ఇక్కడ ఇచ్చిన వాటిలోనే మీరు ఏదైనా యూజ్ చేయొచ్చు. ఓకేనా? దెన్ ఇలా మీరు మనీని యాడ్ చేసుకోవచ్చు. ఓకే, మీరు ఇక్కడ చూసినట్లయితే మీ పోస్ట్ దగ్గర మీ ప్రివ్యూస్ అనేది చూపిస్తూ ఉంటుంది. సీ ఆల్ ప్రివ్యూస్ అనేది క్లిక్ చేయండి. మీకు ఇన్స్టాగ్రామ్లోని కానీ, మెసెంజర్లో కానీ, ఆడియన్స్ నెట్వర్క్లో కానీ, ఫేస్బుక్లో కానీ, ఫీడ్లో కానీ, స్టోరీలో కానీ ఎలా చూపిస్తుందో మీకు ఇక్కడ మీ పోస్ట్ ఎలా మోడ్యూల్ అవుతూ ఉంటుందో మీకు చూపిస్తూ ఉంటారనమాట. ఇక్కడ చూడండి, ఇలా స్పాన్సర్డ్ అని ఉంటేనే మనము యాడ్ వేసినట్లు, డబ్బులు పెట్టి యాడ్ వేసిన వాళ్ళకి మాత్రమే ఇలా స్పాన్సర్డ్ అని కనిపిస్తూ ఉంటుంది. సో మీరు ఇక్కడ చూడండి, ఫీడ్లో ఎలా కనిపిస్తుంది, మీది మొబైల్లో ఎలా కనిపిస్తుంది, స్టోరీస్లో ఎలా కనిపిస్తుంది. ఓకే, ఇలాగా మొబైల్లో ఇలా కనిపిస్తుంది, డెస్క్టాప్లో ఇలా కనిపిస్తుంది. ఇలా ఎవరు ఎలా సెర్చ్ చేసినా మీ పోస్ట్ అనేది ఇలా కనిపిస్తుంది అని చెప్పి ఇలా చూపిస్తున్నా. అలాగే మెసెంజర్లో కూడా, అలాగే ఆడియన్స్లో కూడా అలానే ఉంటుంది. దెన్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనం ఇంత అమౌంట్ పెడుతున్నాం కదా, ఇంత అమౌంట్ పెట్టినప్పుడు మనకి ఎంత రిజల్ట్ చూపిస్తారు, ఎస్టిమేటెడ్ రిజల్ట్ ఎంత ఉండొచ్చు, ఎంత మందికి మన రీచ్ అవుట్ అవుతాము అనేది చూపిస్తే 3.2K నుంచి 9.3K వరకు చూపిస్తుంది అనమాట. మినిమం ఛార్జ్ 500 నుంచి మీరు అబౌవ్ ఎంతైనా పెట్టుకోవచ్చు. ఓకేనా? పబ్లిష్ బటన్ని క్లిక్, మీ పోస్ట్ అనేది పబ్లిష్ అయిపోతుంది. దట్స్ ఇట్ అండి. ఈ బూస్ట్ పోస్ట్ అనేది అర్థమైందా? బూస్ట్ ఆప్షన్, బట్ డోంట్ డూ ఇట్ గైస్. మీరు యాడ్స్ అకౌంట్ ద్వారా మాత్రమే యాడ్స్ వేయండి. బూస్ట్ పోస్ట్ మీరు అస్సలు టచ్ చేయొద్దు. ఓకే, నెవర్ ఎవర్ డోంట్ టచ్ ఇట్. ఓకే, మీరు పబ్లిష్ చేసేసిన తర్వాత ఇన్సైట్స్ లోకి వెళ్ళండి. ఇన్సైట్స్ లోకి వెళ్ళినట్లయితే ఇక్కడ మీకు వ్యూస్ ఎన్ని వచ్చాయి అండ్ రీచ్ ఎంత పెరిగింది, అలాగే కంటెంట్ ఇంటరాక్షన్ ఎంతమందికి జరిగింది, మీ ఫాలోవర్స్ ఎంతమంది ఉన్నారు అనేది ఇలా మీకు చూపిస్తూ ఉంటుందన్నమాట.
ఇక్కడ మీకు కొన్ని టిప్స్ చెప్తాను. ఈ ఇన్సైట్స్లోకి వచ్చి మీ ఆడియన్స్ ఎక్కువగా యాక్టివ్గా ఉన్న టైంలో పోస్ట్ చేయండి. కనీసం ఒక వారం ముందు నుంచే కంటెంట్ని ప్లాన్ చేసుకోండి. మంచి మంచి విజువల్స్లోని మీరు పోస్టులు పెట్టండి. విజువల్స్ మీకు క్యాన్వాలోకి వెళ్ళి ఎడిటింగ్ చేసుకోండి. క్యాన్వా అనే ఎడిటింగ్ టూల్ ఉంది కదా, దానిలోకి వెళ్ళి మీరు ఎడిటింగ్ చేయండి. చాలా చాలా బాగా 1 వీక్కి మీరు 1 మంత్కి చెప్పిన 1 వీక్ అలా స్కెడ్యూల్ చేయండి. చేస్తేనే మీకు ఎంగేజ్మెంట్ పెరుగుతుంది, మీకు మంచి రీచ్ అనేది వస్తుంది. ఓకే, దట్స్ ఇట్ ఫ్రెండ్స్. You just learned how to schedule your Facebook and Instagram post easily. If you found this video useful, like, share and subscribe to my channel and comment below. Do you schedule your posts or upload them manually? Take care. Bye bye guys.